ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియ బిడ్డలారా, దేవుని కృపను బట్టి మరి ఈ ఏజెన్సీ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం వెళ్ళబోతూ ఉన్న గ్రామం కొప్పుకొండ. ఆ ప్రాంతంలో మరి కొంత పరిచర్య ఉంది. అక్కడ కొంతమంది మరి క్రైస్తవులు అక్కడ ఉన్నారు, సంఘాలు కూడా ఉన్నాయని తెలిసింది. అయితే ఆ స్థలాన్ని చూడడానికి, ఆ స్థలంలో కొన్ని విషయాలు వారితో మాట్లాడడానికి, మరి ఆ స్థలంలో దేవుని కార్యాలు ఎలా జరుగుతున్నాయో, ఆ స్థలంలో దేవుని సువార్త ఎలాగూ పరిచయం అయిందో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్న ఈ యొక్క చిన్నదారి చాలా డౌన్గా ఉంది. అదంతా కొండలు, అదంతా చాలా మరి అడవిగా కనబడుతుంది. అలాంటి లోపట ప్రాంతంలో కూడా దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు, ప్రభుని తెలుసుకునే బిడ్డలు ఉండడం చాలా సంతోషం. రండి, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలారా, మనం ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలో ఉన్నటువంటి కొప్పికొండ అనే ప్రాంతానికి రావడం జరిగింది. మీరు చూశారు కదా ఎలాంటి దారో, ఎంత ఎత్తు, ఎంత అడవిలో నుంచి ఆ దారి చూశారు కదా మీరు ఇందాక. దేవుని కృపను బట్టి క్షేమకరంగా తీసుకొచ్చారు. నిజంగా పట్టణాల్లో, సిటీల్లో, ఫ్యాన్ల కింద, లేకపోతే చక్కటి బిల్డింగ్స్ లో, చక్కటి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. కానీ ఇలాంటి మారుమూల ప్రాంతాలలో కూడా, ఇలాగుంటి కొండ ప్రాంతాలలో కూడా దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు ఉండడం, మరి ఇక్కడ కూడా దేవుణ్ణి తెలుసుకుని ఇక్కడ ఆరాధన చేయడం అనేది ఇది గొప్ప సంతోషం ఇచ్చే విషయం. కాబట్టి ఇక్కడ కుటుంబాల పరిస్థితి ఏంటి, ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, అసలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా మన మధ్యన ప్రియులు బ్రదర్ ఉన్నారు. వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వందనాలండి. వందనాలు. మీ పేరు? లక్ష్మయ్య. లక్ష్మయ్య గారు. ఓకే, లక్ష్మయ్య గారు, ఇక్కడ ఎంతకాలం నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? 40 సంవత్సరాల నుంచి. 40 సంవత్సరాల నుంచి దేవుడు నమ్ముకొని 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. చాలా ముందు ఎక్కడ ఉండేవారు? ముందు అక్కడ చింతపల్లి దగ్గర సంగిరి అనే గ్రామంలో ఉండేవాళ్ళం. ఓకే. అప్పుడు అక్కడి నుంచి ఇక్కడ కొండకు వచ్చాం. సొంత భూమి కాబట్టి వచ్చేది ఇక్కడికి. అప్పుడు అమ్మ నాన్న చిన్నప్పుడు తీసుకెళ్ళిపోయారు అక్కడికి. ఇప్పుడు ఏసు ప్రభు కుటుంబం పెట్టి అక్కడ నమ్మకం లమ్మసికి వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చి ఇప్పుడు మా ఊర్లోనే చర్చ్ ఉంది. ఊరు కాడ ఇప్పుడు ప్రార్థన జరిపించుతున్నాం. అంటే మీరు వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. ఆ 40 సంవత్సరాల క్రితం వచ్చేటప్పటికి ఈ ఊరు పరిస్థితి ఎలా ఉండేదండి? అంత ముందట బాగులేదు. అంత తాగడం, ఎత్తడం, ఇలా ఉండేది. జంతువులు ఎక్కువగా ఉండే ఇక్కడ. జంతువులు ఎక్కువగా ఉండేవి. పురుగులు కూడా, వెలుగుబండ్లు కూడా రకరకాలు ఉండేవి. అప్పుడు మరి కరెంటు ఎన్ని ఉండేయండి? నీళ్లు? కరెంట్ లేవండి అప్పుడు. నీళ్లు ఏడు లేవు అప్పుడు. ఇల్లు కూడా ఏమి లేవండి? ఇల్లు కూడా లేవు. ఓకే. దేవుని కృప పెట్టి మరి కరెంటు, ఇల్లు, మరి బోర్ కూడా వాటర్ కూడా ఇచ్చారు ప్రభుత్వంలో. మీరు వచ్చేటప్పటికి అప్పటికి ఏమైనా దేవుడు నమ్ముకున్న వాళ్ళకైనా ఇక్కడ చర్చ గానీ ఏమైనా ఉందండి? అంత ముందు లేదు కానీ తర్వాత ఇప్పుడు చెప్పాను కదా అప్పటి నుంచి ఉండేది. మీరు దేవుడు నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 40 చెప్పాను కదా. 40 చెప్తున్నారు. 40 సంవత్సరాలు. అంటే మీరు వచ్చిన దగ్గర నుంచి దేవుడు నమ్ముకున్నారు. ఓకే. మొత్తం ఇక్కడ ఎన్ని ఇల్లులు ఉంటాయండి? ఎంతమంది ఉంటారు ఇక్కడ? మొత్తం 26 ఇల్లు ఉంటాయి. ఓకే. 26 కుటుంబాలండి. 26 కుటుంబాలు ఉంటాయి. జనాభా లెక్క చేస్తే ఎంతమంది ఉంటారు? జనాభా అయితే మనకి తెలియదు మరి. ఓకే. ఇందులో అందరూ దేవుడు నమ్ముకున్న వాళ్ళే, ఇక్కడ దేవుడిని నమ్ముకునే ఉన్నారా? అందరు కూడా దేవుడు నమ్ముకున్న వాళ్ళే ఉన్నారు. ఓకే. మొత్తం గ్రామంతా దేవుడు నమ్ముకున్న గ్రామానికి దేవుడు నమ్ముకున్న వాళ్ళే ఉన్నారు. చాలా సంతోషం అండి. చూసారా, గ్రామం అంతా దేవుడు నమ్ముకున్నారంటే చాలా గ్రామాల్లో బహుశా ఇలాంటి పరిస్థితి ఉండదేమో, కానీ ఈ కొండ ప్రాంతంలో ఇలా దేవుడిని నమ్ముకుని గ్రామం ఉండడం చాలా సంతోషం. మీరు
ఇక్కడ చర్చ్ ఉందండి? చర్చ్ ఉంది. ఇక్కడ పాస్ గారు వస్తారా? పాసులు వస్తారులే, వారంగా కూడా వస్తాడు. ఓకే ఓకే. ఎన్ని గంటలకి జరుగుతుంది ఆదివారం ఆరాధన? ఆరాధన అంటే 9 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. ఓకే ఓకే. మరి ఇక్కడ కరెంటు నీళ్లు అవి ఇప్పుడు బాగానే ఉంటాయండి? ఇప్పుడు బాగానే ఉంటాయి ఇప్పుడు. ఓకే, ఇబ్బంది ఏమి లేదు. ఆ రోడ్డు విషయంలోనే ఇబ్బంది ఉంది. ఆ రోడ్డు విషయంలో రోడ్డు బాగా ఎత్తులో ఉంది కదండి? ఎప్పుడే ఉంది. ఓకే ఓకే. ఇక్కడ పిల్లల్లో చదువులు మరి స్కూల్ ఏది ఉందా? స్కూల్ ఉంది. ఇక్కడ కింద ఉందా స్కూలు? అక్కడ పంపిస్తారా పిల్లల్ని? పంపిస్తాం. మరి టీచర్లు గారు అక్కడ వస్తారా? టీచర్లు పైనుంచి వస్తారండి. వస్తారండి. ఓకే ఓకే. అంతేకాకుండా మరి ఇక్కడ ప్రభు నమ్ముకుని అందరూ భక్తిగా ఉంటారని అందరూ మందిరానికి వస్తారా? అందరూ మందిరానికి వస్తారు, కానీ వేరే ఉంటున్నారు. ఓకే ఓకే. మొన్న మరి క్రిస్మస్ అది బాగా జరిగిందండి ఇక్కడ? క్రిస్మస్ పండుగ బాగా జరిగింది. మరి కొత్త సంవత్సరం కూడా బాగా ఉన్నారు. బాగా జరిగింది. ఓకే ఓకే. ఆరాధన ఎలా జరుగుతుందండి? పాటలు బాగా పాడతారా? పాటలు బాగా పాడతాము. ఆరాధన కూడా బాగానే జరుగుతుంది. చెప్పడం కూడా బాగా చెప్తారు. మీకు పాటలు వచ్చండి? పాటలు ఒక పాట పాడండి. పాడండి, పర్వాలేదు. ఎన్నాళ్ళు ఎదురీతనా యేసువా, ఎన్నాళ్ళు ఎదకోతనా ప్రభువా, పాపల్లె అడుగే పాపల్లె ఆరాధన. పాడండి పాడండి. బాగా పాడారు, బాగా పాడారు. చర్చిలో డ్రమ్స్ అది వాయిస్తారా? లేదండి, వాయించలేదు. అది మిగతా వాయించేవాడు ఉన్నారా? మిగతా ఎవరు వాయించలేదు. ఓకే, వాయించారు. పాటలు పాడతారు. ఓకే. అయితే ఇక్కడ బాగుందండి అంతా. అంటే వర్షం వచ్చి తుఫాను వచ్చినప్పుడు మీకు ఇబ్బంది ఉంటుందా? ఇబ్బంది ఉంటుంది. అసలు మొదటిగా ఈ ఊర్లో దేవుడు నమ్ముకున్న వారు ఎవరు? మొదటి దేవుడు నమ్మిన వాళ్ళు చేందర్ రాంబాబు, బంటు రాజులు, రాజుబాబు, మొదటి వాళ్ళు ముందు దేవుడు నమ్ముకున్నవారు. వాళ్ళ ద్వారా ఒక్కొక్కరు అందరూ నమ్ముకున్నారా? ఒక్కొక్కరు మేము నమ్ముకున్నాం. అందరూ నమ్ముకున్నారు. అలాగే ముందు వాళ్ళు నమ్ముకున్నారు. మరి ఇక్కడ మీకు బ్రతకడానికి వృత్తి ఏంటంటే ప్రధానంగా? బ్రతకడానికి బాగానే ఉన్నది. ఏం చేస్తారు? వృత్తి ఏంటి? మీరు చేసే పని ఏంటి ఇక్కడ? మనకి వ్యవసాయం చేయాలంటే జీతోట్లు ఎక్కువ ఉన్నాయి. పొలం ఉంది అంతే. పై పనులు ఏం లేవు. తోటలు, పొలం. వాటరింగ్ పని కూడా చేస్తారా? వాటరింగ్ పని చేస్తాం. అబ్బాయి చేస్తాను. మీరు బాగా చేస్తారు. ఓకే. బయట నుంచి పనులు ఒప్పుకొని చేస్తారండి? పై నుంచి కూడా పనులు ఒప్పుకొని చేస్తాం కూడా. ఓకే. అలా సైన్యములకు అధిపతి ఆయన ఆ దేవుణ్ణి స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి ఆయన ఆ దేవుణ్ణి స్తుతించెదము. అలా సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలా సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. ఎల్లప్పుడు దేవుని చేరము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేరము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని చేరము. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాలును అప్పించువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శంలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దురత్వకు జడియడు. వాని మనసు స్థిరముగా నుండును. తన శత్రువుల విషమైన తన కోరిక నెరవేరు వరకు
వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు. వారు పనులు కొరుకుచు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఎప్పుడైతే అన్ని విషయాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో మనం మాత్రమే దీవించబడ్డాం, కానీ మన పిల్లలు కూడా దీవించబడతారు. ఈరోజు ఇందాక నేను చెప్తూ ఉన్నప్పుడు ఒకప్పుడు ఈ స్థలము, ఈ ప్రాంతం వీరిలాగా ఉండేది. ఈరోజు ఈ ప్రాంతాన్ని దేవుడు దీవించారంటే మిమ్మల్ని దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి, మీరందరూ ఆయనకు అవకాశం ఇచ్చారు కాబట్టి, మీరందరూ ప్రభు వైపు తిరిగారు కాబట్టి, మీరందరూ ఆయన స్తుతిస్తున్నారు కాబట్టి ఈ వాక్యము మీ పట్ల నెరవేరింది. కారణం ఏంటంటే దేవుడికి ఎందుకు భయభక్తులు కలిగిన వారు, పిల్లలు, వంశపు వారు దీవించబడతారు అని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఎప్పుడూ కూడా దేవుని స్తుతించడంలో గాని, దేవుడికి భయపడడంలో గాని ముందుంటారు. భక్తి అందరం చేస్తాం, కానీ భయముతో కూడిన భక్తి మనం చేయాలి. భక్తి మనం చేస్తున్నాం, దేవుడిని ఎరగిన వారు చేస్తున్నారు, రకరకాల మతాలు కలిగిన వారు చేస్తున్నారు. కానీ మనకు ఉండవలసింది తెలుసా? భక్తితో పాటు భయము. దేవుడు చూస్తున్నాడేమో, ఏదైనా తప్పు మాట్లాడితే దేవుడు చూస్తున్నాడేమో, ఏదైనా దేవుడికి నచ్చంది చేస్తే దేవుడు చూస్తున్నాడేమో అన్న భయం మనం కలిగి ఉన్నాం అనుకోండి, ఆ భయాన్ని బట్టి భక్తి నేర్చుకున్నాం అనుకోండి, తప్పక దేవుడు ఏం చేస్తాడంట, మనలను, మన పిల్లలను, మన కుటుంబాలను, మన వంశాన్ని దేవుడు దీవిస్తాడంట. రాగల దినాలు, ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీ పంటలు దేవుడు దీవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మీ చేతి పనులను మునుపటి కంటే దీవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను.